హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ లర్నింగ్ విత్ క్రాంతి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి సింప్లిఫికేషన్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి 5 to 10 మార్క్స్ ఉంటుందండి. అంటే డిపెండ్స్ అపాన్ ద ఎగ్జామ్. మినిమం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా 2 మార్క్స్ నుంచి 3 మార్క్స్ ఉంటుంది. యూజువల్గా కొన్ని ఎగ్జామ్స్లో 5 మార్క్స్ ఉంటుంది, 5 to 10 మార్క్స్ వరకు ఉంటుంది. సో సింప్లిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ సింప్లిఫికేషన్ అనేది మనం హార్డ్ వర్క్ చేస్తే సరిపోదండి, స్మార్ట్ వర్క్ చేయాలి. అంటే ఎలా అనుకుంటున్నారా? జస్ట్ షార్ట్ కట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిఫికేషన్లో మనం ఈ వీడియోలో స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ వాటి యొక్క షార్ట్ కట్స్ నేర్చుకుందాం. మనకి స్క్వేర్స్ అనేవి 1 square to 25 square. మనకి స్క్వేర్స్ అనేవి 1 square to 25 square ఆటోమేటిక్గా వచ్చేసి ఉండాలండి. అంటే మనం నిద్దట్లో లేపి అడిగినా సరే మనం చెప్పేలా ఉండాలి. ఇవి ఎగ్జామ్లో ఒక రఫ్గా 150 squares వరకు అడగచ్చు సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్లో. సో మనకి మినిమం 1 square to 25 square వస్తే కనుక ఈ లోపల ఉన్న 150 square వరకు మనం సాల్వ్ చేసేయచ్చు ఈజీగా, అది షార్ట్ కట్స్ యూస్ చేసి. అది నేను ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను. నెక్స్ట్ స్క్వేర్స్ తర్వాత క్యూబ్స్ వచ్చేసి అట్లీస్ట్ 20 క్యూబ్ వరకు, 1 cube to 20 క్యూబ్ వరకు మీకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ టేబుల్స్ వచ్చేసి అప్ టు 20. ఈ మూడు కనుక మీకు వచ్చినట్లయితే స్క్వేర్స్ 25 స్క్వేర్ వరకు, క్యూబ్స్ 20 క్యూబ్ వరకు, టేబుల్స్ అలాగే 20 వరకు మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. సో ఇవి వస్తే కనుక స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం, క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం అంత కష్టమైతే కాదు. ఫస్ట్ స్క్వేర్స్ చూద్దామండి. స్క్వేర్స్ నేను ఎలాగో మిమ్మల్ని 25 స్క్వేర్ వరకు ఆటోమేటిక్గా వచ్చి ఉండాలన్నాను కాబట్టి నెక్స్ట్ ఏంటంటే 25 స్క్వేర్ నుంచి 75 స్క్వేర్ వరకు ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చెప్తానండి. దానికి ఏంటంటే స్టెప్స్. సో ఫస్ట్ స్టెప్ అంటే 25 స్క్వేర్ నుంచి 75 స్క్వేర్ వరకు ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా మనం షార్ట్కట్కి కొన్ని స్టెప్స్ అండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు ఇచ్చిన నెంబర్ని కంపేర్ విత్ 50. ఫస్ట్ స్టెప్ ఏంటంటే 50తో మనకి ఇచ్చిన నెంబర్ని కంపేర్ చేసుకోవాలండి. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్. ఇక్కడ మనం కంపేర్ చేసుకున్న తర్వాత వచ్చిన నెంబర్ని ఆ నెంబర్ని స్క్వేర్ చేయాలండి, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ విత్ ది బేస్ నెంబర్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. 28 స్క్వేర్ అనేది మనకు తెలుసు 784 అని. బట్ మనకి తెలిసిన షార్ట్ కట్ని యూజ్ చేసి ఒకవేళ 28 స్క్వేర్ అనేది 784 అని మనకు తెలియకపోతే కనుక షార్ట్ కట్ యూజ్ చేస్తాం కదండి. సో ఈ షార్ట్ కట్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 28 అనేది మన నెంబర్ కాబట్టి ఈ 28 అనేది 50తో కంపేర్ చేయాలి. ఎందుకంటే మన ఫస్ట్ స్టెప్ ఏంటి, కంపేర్ విత్ 50 అన్నాం. సో ఈ 28ని 50తో కంపేర్ చేద్దాం. 50 కన్నా ఈ 28 ఎంత తక్కువ ఉందండి, 22 తక్కువ ఉంది. సో తక్కువ ఉంది కాబట్టి నేను మైనస్ రాసా. ఓకే ఫైన్. నెక్స్ట్ స్టెప్ ఏంటండి, స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్. దేన్ని స్క్వేర్ చేయాలి, ఈ నెంబర్ని స్క్వేర్ చేయాలి. ఎందుకంటే మనం కంపేర్ చేసి వచ్చిన తర్వాత మనకి 22 వచ్చింది. ఆ రిజల్టెంట్ నెంబర్ అంటే స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్ అన్నాడు కాబట్టి
ఈ 22ని స్క్వేర్ చేయండి. 22 స్క్వేర్ ఎంత? 484. ఓకే, 484 అనేది రాసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటండి? యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ విత్ ద బేస్ నెంబర్. బేస్ నెంబర్ ఎంతండి? 25 బేస్ నెంబర్. ఈ బేస్ నెంబర్ని యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేయమన్నాడు. ఇక్కడ ఎంత ఉంది? మైనస్ ఉంది. ఓకే, 25 మైనస్ 22 ఎంతండి? 3 ప్లస్ 3 వచ్చింది. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాము? దీన్ని బేస్ నెంబర్ ఇది, ఈ నెంబర్ని 25 మైనస్ 22 చేస్తే ప్లస్ 3 వచ్చింది. ఈ ప్లస్ 3ని యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, ఈ 2 ప్లేసెస్ని వదిలేసి ఇక్కడ రాస్తామండి 3ని. దీన్ని యాడ్ చేసేయండి సింపుల్గా. 4, 8, 7 ఈ రెండింటిని 4, 8, 7 784 ఇలా వచ్చింది మనకి 28 స్క్వేర్. ఓకేనండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్ 47 స్క్వేర్. వెరీ సింపుల్ అండి. ఫస్ట్ స్టెప్ ఏమనుకున్నాం? కంపేర్ విత్ 50. 50 కన్నా 47 ఎంత తక్కువ ఉంది? -3 తక్కువ ఉంది. కాబట్టి మైనస్ వేసాను. స్క్వేర్ చేయాలి ఏ నెంబర్ని? ఈ నెంబర్ని స్క్వేర్ చేయాలి. ఎంత వస్తుందండి? దీన్ని స్క్వేర్ చేస్తే 3 స్క్వేర్ వచ్చేసి 9. సో 09 అని రాశాను. నెక్స్ట్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ విత్ ద బేస్ నెంబర్. మనకి బేస్ నెంబర్ ఎంత అని చెప్పానండి? 25 అని చెప్పాను కదా. బేస్ నెంబర్ వచ్చేసి 25. సో 25 మైనస్ 3. 25 మైనస్ 3 ఎంత అండి? 22. సో యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ అంటే 2 ప్లేసెస్ వదిలేసి మనం రాయాలి. ఎంత? 22 రాయాలి. ఎందుకంటే యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ విత్ ద బేస్ నెంబర్ అన్నాను కదండి. సో 25 మైనస్ 3 22. సో సింప్లీ 2209. సో 47 స్క్వేర్ ఎంత అండి? 2209. వెరీ ఈజీ. సో మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 39 స్క్వేర్. ఇదేమీ అంత కష్టం కాదండి, చాలా ఈజీ. ప్రాక్టీస్ చేయాలి అంతే. 39 స్క్వేర్. 50 కన్నా 39 ఎంత తక్కువ ఉందండి? సో 11. సో తక్కువ ఉంది కాబట్టి -11. 11 స్క్వేర్ వచ్చేసి ఎంత అండి? 121. 121 ప్లస్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ విత్ ద బేస్ నెంబర్ అన్నాం. 25 మైనస్ 11 చేయండి. 25 మైనస్ 11 ఎంత అండి? 2 ప్లేసెస్ వదిలేసి మనం రాయాలి కాబట్టి 14. 25 minus 11 is 14. 1, 2, 5, 1. So 39 square is 1521. సింపుల్. ఇప్పుడు దాకా మైనస్లో ఉన్నది చూసాం కదా. ఇంకొంచెం నెంబర్ని ఇంక్రీజ్ చేద్దామండి. 56 స్క్వేర్. సో 50తో కంపేర్ చేశాను. 50 కన్నా 56 ఎంత ఎక్కువ ఉందండి? ఎక్కువ ఉంది ఇక్కడ. సో +6. 50 కన్నా 56 అనేది ఇచ్చిన నెంబర్ ఎక్కువ ఉంది. సో +6 ఇక్కడ రాస్తున్నాను. +6. సో నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్. దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందండి? 36. 36. నెక్స్ట్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ విత్ ద బేస్ నెంబర్. బేస్ నెంబర్ని యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేస్తారా, యాడ్ చేస్తారా? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి? +6 యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? బేస్ నెంబర్కి యాడ్ చేయాలి. 25 + 6 ఎంత అండి? 31. సో 31 ఎక్కడ ఎందుకు రాశాను అంటే 2 ప్లేసెస్ని మనం వదిలేస్తాం కదండి. సో అందుకని రాశాను. 6, 3, 1, 3 అంటే యాడ్ చేయాలి కదా. సో 3136. 56 స్క్వేర్ ఆన్సర్ ఎంతండి? 3136. వెరీ ఈజీ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. 72 స్క్వేర్. 72 స్క్వేర్ చూద్దాం. 72 స్క్వేర్ కంపేర్ విత్ 50. 50తో కంపేర్ చేస్తే 72 అనేది ఎక్కువ తక్కువ అండి? ఎక్కువ. ఎంత ఎక్కువ? +22. వెరీ గుడ్. +22 అనేది ఎక్కువ. నెక్స్ట్ స్క్వేర్ చేయండి. సింపుల్. 22 స్క్వేర్ ఈజ్ 484. అండ్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ విత్ ద బేస్ నెంబర్. బేస్ నెంబర్ని 25ని యాడ్ చేస్తామా, సబ్ట్రాక్ట్ చేస్తామా? యాడ్ చేస్తాం. ఎంత? 25 + 22 ఎంత? 47. 47 ఇక్కడ రాసుకుంటాం ఎందుకంటే 2 ప్లేసెస్ని వదిలేస్తాం కాబట్టి. 4, 8, 5, 1, 8, 4
యాడ్ చేస్తే. సో 5184 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. స్క్వేర్స్ బిట్వీన్ 25 to 75 స్క్వేర్కి ఇది షార్ట్ కట్ అండి. ఇప్పుడు 75 స్క్వేర్ నుంచి 125 స్క్వేర్కి ఎట్లా ఉంటుందో చూద్దాం. 75 స్క్వేర్ నుంచి 125 స్క్వేర్. కోర్స్ ఇది ఈ షార్ట్ కట్ అనేది బియాండ్ 125 స్క్వేర్ కూడా యూజ్ అవుతుంది. బట్ 125 స్క్వేర్ వరకు ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని 25 స్క్వేర్ వరకునే చదవమని చెప్పాను కాబట్టి 125 స్క్వేర్ వరకు నేను చెప్పాను. సో నో ప్రాబ్లం, లీవ్ ఇట్. నెక్స్ట్ 75 స్క్వేర్ నుంచి 125 స్క్వేర్కి షార్ట్ కట్ ఏంటి అనేది చూద్దామండి. సేమ్ ఇక్కడ కంపేర్ విత్ సేమ్ స్టెప్స్, కంపేర్ విత్ 100. ఫస్ట్ స్టెప్ వచ్చేసి 100తో కంపేర్ చేస్తామండి. తర్వాత ఆ రిజల్టెంట్ వచ్చిన నెంబర్ని స్క్వేర్ చేస్తాము. ఇక్కడ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ విత్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. Add or subtract with the number itself. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో సింపుల్గా ఫస్ట్ 76 స్క్వేర్ తీసుకుందాం. 76 స్క్వేర్ 76 స్క్వేర్. ఇప్పుడు కంపేర్ విత్ 100 అని చెప్పాను. 100తో కంపేర్ చేసుకుంటే 76 అనేది తక్కువ ఉందండి, ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. తక్కువ ఉంటే మైనస్ చేయండి. ఎంత వస్తుందండి? 100 మైనస్ 76 అంటే 24. వెరీ గుడ్. తక్కువ ఉంది కాబట్టి మైనస్. స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్ 24 స్క్వేర్, ఇట్స్ వెరీ ఈజీ, 576. స్క్వేర్ చేసేసాం. స్క్వేర్ చేసిన తర్వాత ఇందాక దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ విత్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటే ఏ నెంబర్? మనకి ఇచ్చిన నెంబర్. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి? 76 ఇచ్చారు. 76 మైనస్ 24 ఎంత అండి? 52. 76 మైనస్ 24 ఈజ్ 52. 2 ప్లేసెస్ వదిలేసి 52 రాశాను. సో రిమైనింగ్ ఈ రెండాటిని యాడ్ చేసేయాలి కాబట్టి 6775 5776. దిస్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. వెరీ ఈజీ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. 109 స్క్వేర్. సో 109 స్క్వేర్ 100తో కంపేర్ చేయండి. 109 అనేది ఎక్కువ ఉందండి, తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 9 ప్లస్ 9. సో 9 స్క్వేర్ చేయాలి, ఎందుకంటే సెకండ్ స్టెప్ ఏంటంటే స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే 81 వచ్చింది. నెక్స్ట్ యాడ్ ఆర్ సపరేట్ విత్ ద నెంబర్. మనం యాడ్ చేయాలా లేకపోతే సపరేట్ చేయాలండి? యాడ్ చేయాలి. ఎంత అండి? ఇప్పుడు 109 ప్లస్ 9 118. సో 2 ప్లేసెస్ని వదిలేసి రాశాను, ఈ ప్లేస్ వదిలేసాను. సో ఈ రెండాటిని యాడ్ చేసాను. సో 109 స్క్వేర్ ఈస్ 11881. సింపుల్. సో నేను ఇందాక చెప్పాను కదండి, ఈ ప్రాబ్లం అనేది ఇది 125 స్క్వేర్ వరకునే కాదు, బియాండ్ దట్ కూడా మనం ఈ షార్ట్ కట్ యూస్ చేసి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 126 స్క్వేర్ చేసి చూపిస్తాను. One 126 స్క్వేర్ వచ్చేసి నేను కంపేర్ విత్ 50 అన్నాను, కంపేర్ విత్ 100 అన్నాను కదా. ఎంత ఎక్కువ ఉందండి? 26 ఎక్కువ ఉంది. ప్లస్ 26 అని రాసుకుంటా సింపుల్గా. స్క్వేర్ చేయండి, స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్. నేను ఎందుకు చెప్పానంటే మిమ్మల్ని 25 స్క్వేర్ వరకునే చదవమన్నాను కాబట్టి, ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయాల్సి వస్తే మరి 26 స్క్వేర్ తెలియదు కాబట్టి అందుకని నేను 125 స్క్వేర్ వరకునే రాయడం జరిగింది. సో 26ని స్క్వేర్ చేయండి. 26 స్క్వేర్ వచ్చేసి 676. నెక్స్ట్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ విత్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఆబ్వియస్లీ ఈ 126ని దీంట్లో కలపండి. సో 126 ప్లస్ 26 152. 6
7851. Very easy. 15876 is the required answer. సో ఈ విధంగా స్క్వేర్స్ని మనకి ఏ స్క్వేర్ ఇచ్చినా సరే చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫర్ నౌ.